మనస్సు అంటే ఏమిటి అని విచారణ చేస్తే మనస్సు అనేది లేనే లేదు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. మనస్సును నశింపజేయాలి అంటే ఇదే సూటైనటువంటి మార్గం అని భగవాన్ రమణ మహర్షి 17వ శ్లోకంలో తెలియజేశారు. నిజంగా మనస్సు అనేటువంటిది ఉన్నదా అంటే లేదు. ఎందుకని? ఏదైనా ఒక వస్తువుని ఉన్నది అన్నామంటే అది 3 కాలాల్లో ఉండాలి, లేదా 3 అవస్థల్లోనూ ఉండాలి. కానీ మనస్సు అనేటువంటిది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ 2 అవస్థల్లో మాత్రమే ఉంది, కానీ సుషుప్త అవస్థలో మనస్సు అనేటువంటిది లేదు. అందువల్ల దాన్ని సత్ ఉన్నది అని అనటానికి వీల్లేదు. పోనీ లేదు అందామనంటే మరి 2 అవస్థల్లో కనపడతా ఉంది, 1 అవస్థలో మాత్రం లేదు. అందువల్ల లేదు అంటానికి వీల్లేదు, అసత్ అంటానికి వీల్లేదు. అందువల్ల దాన్ని మిథ్య అన్నారు. అంటే లేకపోయినప్పటికీ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఉన్నట్టుగా కనిపిస్తుంది కనుక దాన్ని మిథ్య అన్నారు. అంటే జ్ఞాని యొక్క దృష్టిలో మనస్సు లేదు, అజ్ఞాని యొక్క దృష్టిలో మనస్సు ఉంటుంది. మరి మనస్సు కనుక నశించాలి అని అంటే అజ్ఞానం తొలగాలి. ఎందుకంటే మనస్సు ఉంది అజ్ఞాని దృష్టిలో కనుక మనస్సు నశించాలంటే అజ్ఞానం తొలగాలి. అసలు ఇంతకీ మనస్సు అంటే ఏమిటి అనే విషయానికి మనకు వచ్చేటువంటి ఆలోచనలే మనస్సు. మనస్సు అంటే ఏం లేదు, మనకు వచ్చేటువంటి ఆలోచనలే మనస్సు. అయితే ఈ ఆలోచనలన్నీ కూడా నేను అనేటువంటి ఒక భావన మీద ఆధారపడి ఉన్నాయి, నేను అనేటువంటి ప్రథమ తలంపు మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఈ నేను ఉన్నంత కాలము ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపే మనస్సు. ఈ అహం వృత్తి, ఈ అహం భావన, ఈ నేను అనేటువంటి భావన అదే మనస్సు. ఈ అహం వృత్తిని పోగొట్టుకుంటే మన సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. దుఃఖాలే కదా మనస్సులో కలిగేటువంటి అలజడులు, ఆందోళనలు, అశాంతి ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే మనస్సు ఉంటే ఇవన్నీ ఉన్నాయి, అసలు మనస్సే లేకపోతే ఇవన్నీ కూడా ఇంకా ఉండేటువంటి అవకాశం లేదు. మరైతే ఎలా దీన్ని పోగొట్టుకోవటం? ఈ అహంవృత్తి అనేటువంటి దాన్ని పోగొట్టుకోవటం ఎట్లా దాన్ని చెప్పారు. ఈ అహంవృత్తి ఎక్కడ పుడుతున్నదో వెతుకు. అహమయం కుతో భవతి చిన్మత. ఈ అహం అనేటువంటి వృత్తి ఎక్కడ పుడుతున్నది అని వెతకాలి, విచారణ చేయాలి. అలా కనుక విచారణ చేస్తే ఈ అహంవృత్తి పడిపోతుంది. నిజంగా ఈ అహంవృత్తి ఏమిటి? ప్రతిరోజు కూడా మనం అన్ని పనులు చేస్తూ నేను 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 అంటున్నాం. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వచ్చాను, నేను వెళ్ళాను అని ఇలా నేను నేను అనేటువంటి పదాలు ఎన్నోసార్లు వాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ నేను అనేటువంటి దాని యొక్క పుట్టుక స్థానం ఏమిటో ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అది వెతికితే అది పడిపోతుంది. ఇదే నిజమైనటువంటి విచారణ అని మనకు 19వ శ్లోకంలో నేను చెప్పుకున్నాం. అయితే ఈ అహం వృత్తి, నేను అనేటువంటి భావన పడిపోతే ఇక ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ సంకల్పాలు కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకని? ఆలోచనలే మనస్సు అనుకున్నాం. మనస్సు కనుక పడిపోతే ఇక ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అహంవృత్తే మనస్సు అనుకున్నాం కాబట్టి అహంవృత్తి పడిపోతే మనస్సు పడిపోయినట్టు. మనస్సు పడిపోయిందంటే ఇక ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఈ అహంవృత్తి ఎక్కడైతే పడిపోతుందో, ఈ నేను అనేటువంటి భావన ఎక్కడైతే పడిపోతుందో అక్కడే నేను 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 అంటూ అసలైనటువంటి నేను, పరమ పూర్ణమైనటువంటి సద్రూపమైనటువంటి నేను, సత్స్వరూపమైనటువంటి నేను, ఆత్మస్వరూపమైనటువంటి నేను, అదిగో అది స్వయంగా మన యొక్క హృదయంలో ప్రకాశిస్తుంది. ఎక్కడ ఈ డూప్లికేట్ నేను పడిపోయిందో అక్కడ అసలైనటువంటి నేను అదిగో స్వయంగా ప్రకాశిస్తుంది. స్ఫురతి హృత్స్వయం, స్వయంగా ప్రకాశిస్తుంది అని 20వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఆత్మ అనేటువంటిది ప్రకాశిస్తుంది అని అంటే ఎక్కడి నుంచన్నా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రకాశిస్తుందా అని అంటే అది కాదు. ఆత్మ అనేటువంటి సూర్యుడు ఎల్లప్పుడూ కూడా హృదయంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే ఈ అహంవృత్తి అనేటువంటి అజ్ఞాన మేఘం దాన్ని కాస్త కప్పేసింది. మనందరం ఆత్మస్వరూపమైనటువంటి విషయం తెలుసు.
అంటే మన యథార్థ స్వరూపం ఆత్మస్వరూపం. ఆ ఆత్మ ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ దాని యొక్క ప్రకాశం బయటపడకుండా మనం దానికి అజ్ఞానం అనేటువంటి మేఘాన్ని కప్పేస్తా ఉన్నాం. ఏమిటా అజ్ఞాన మేఘం? అహం వృత్తి. నేను 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 ఎప్పటికీ కూడా ఈ నేను 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 అని అంటున్న కొద్దీ అది కాస్త కప్పబడే ఉంటుంది. అంటే మనం అహంకారంలో ఉన్నంతకాలం ఆత్మగా ఉండలేము. ఆత్మగా ఉంటే అహంకారంగా ఉండము. కాబట్టి ఈ అహంకారం కనుక పడిపోయినట్లయితే, ఈ అహంవృత్తి కనుక పడిపోయినట్లయితే అక్కడ ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. అంటే ఈ అజ్ఞానం అనేటువంటి మేఘం ఏదైతే ఉందో, అహంవృత్తి అనేటువంటి అజ్ఞాన మేఘం ఏదైతే ఉందో అది కనుక తొలగిపోయిందా అంతే ఈ ఆత్మ ప్రకాశిస్తుంది. మరి ఎలా తొలుగుతుంది? ఈ అహం ఎక్కడ పుట్టింది, ఈ అహంవృత్తి ఎక్కడ పుట్టింది అని విచారణ చేస్తే ఆ విచారణ గాలులు ప్రచండంగా వీచి ఇదిగో ఈ అజ్ఞాన మేఘం కాస్త కకాలికలైపోతుంది, తొలగిపోతుంది. దాంతో ఈ మేఘాలు చెల్లాచెదరైపోతాయి. ఆత్మ సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి అడ్డం ఏదైతే ఉందో అది తొలగిపోయింది. తొలగిపోవడంతో ఆయన యొక్క ప్రకాశం మనకు అందుద్ది అనమాట. మరి అహంవృత్తి, ఈ నేను అనేటువంటి భావన నశించిన తర్వాత, మరి ఈ భావన నశించిన తర్వాత అక్కడ పరమపూర్ణ సత్స్వరూపమైనటువంటి ఆత్మ ప్రకాశిస్తుందని అన్నాం కదా. మరి అది ఎటువంటిదో, అది ఎవరో ఆ విషయాన్ని మనకి 21వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. 21వ శ్లోకాన్ని చూడండి. ఇదమహం పదాభిక్యమన్వహం అహమిలీనకేప్యలయ సత్తయా అన్వహం నిత్యము కూడా అహమిలీనకే అపి, ఈ అహంవృత్తి లీనమైపోయినప్పుడు కూడా, అంటే గాఢ నిద్రలో ప్రతినిత్యము కూడా ఈ అహంవృత్తి లీనమైపోయినప్పుడు కూడా అలయ సత్తయా, ఏ నేను లయించకుండా ఉంటున్నదో, ప్రతిరోజు గాఢ నిద్రలో ఈ అహంవృత్తి లయించిపోయినప్పుడు ఏ నేను లయించకుండా ఉంటున్నదో, ఇదం ఈ నేను అహం పద, అహం అనేటువంటి పదం చేత, అహం అనేటువంటి మాట చేత ఆధిక్యం చెప్పబడతా ఉంది. నిత్యము గాఢ నిద్రలో మన యొక్క అహంవృత్తి లయించిపోతా ఉంది. అహంవృత్తి అంటే మనస్సు, మన మనస్సు కాస్త లయించిపోతా ఉంది. అహంవృత్తి లయించిపోయినప్పటికీ కూడా ఏదైతే అక్కడ మెలకువతో ఉందో, పరమపూర్ణ సత్స్వరూపమైనటువంటి ఆత్మ లయించిపోకుండా ఉన్నదో, అదిగో దాన్నే ఇక్కడ భగవాన్ రమణ మహర్షి అహం అనేటువంటి పదం చేత చెబుతూ ఉన్నారు. ఈ రెండిటికి తేడా కోసం, నేను అనే భావన నేను, అహం భావన అహం, అహం వృత్తి అహం. దీనికేమో డూప్లికేట్ నేనుకేమో అహం భావన అహం వృత్తి అని పేరు పెట్టారు. దీనికి అహం అన్నారు. ఇంకేం లేదు పక్కన, కొట్టి అహం అంటే నేను అని. అహం భావన పడిపోయినప్పటికీ కూడా ఏది లయించకుండా ఉంటుందో అదే నేను, అహం అనేటువంటి పదం చేత చెప్పబడుతున్నది. అయితే ఏమండి, అక్కడ అహం ఇక్కడ అహం, అక్కడ నేను ఇక్కడ నేను అని అంటున్నాం కదా. ఆ నేనుకి ఈ నేనుకి రెండిటికి తేడా ఏమిటి? ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. పడిపోయినటువంటి నేను, మిగిలినటువంటి నేను. ఒక నేను పడిపోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, అది అహం వృత్తి, అది అహం భావన, అది నేను అనేటువంటి భావన. అది పడిపోవడం కోసం అని చెప్పి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది పడిపోతే, అది పడిపోయినటువంటి చోటనే అహం నేను అనేటువంటిది అలా స్వయంగా ప్రకాశిస్తుంది అని చెప్పుకున్నాం. మరి పడిపోయే నేనెవరు, మరి ప్రకాశించేటువంటి నేనెవరు? ఈ రెండిటికి ఏమిటి తేడా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అక్కడ పడిపోయేటువంటి నేనేమో అహం భావన లేదా అహం వృత్తి, ఇక్కడ నిలిచి ఉండేటువంటిదేమో అహం. ఈ అహమే భగవాన్ రమణ మహర్షి దాన్ని తాను అన్నారు. ఈ అహాన్ని తాను అన్నారు.
ఆ అహం వృత్తిని నేను అన్నారు, ఈ అహంని తాను అన్నారు. ఇక రెండవది, అహంభావన అనేది అజ్ఞానంలో పుట్టింది. అహం అనేటువంటిది ఎప్పుడు జ్ఞానంలో ఉంటుంది, అది పుట్ల, అది ఎప్పుడు జ్ఞానం, జ్ఞానస్వరూపం, చిత్ స్వరూపం. ఇక అహంభావన అనేది ఇదంభావనల యొక్క పుట్టుకి కారణమవుతుంది, ఆధారం అవుతుంది. అహంభావన ఉంటేనే, అహం వృత్తి ఉంటేనే అన్ని ఇదంభావనలు కూడా పుడతా ఉంటాయి. మరి అహం అనేది ఏ భావన లేనటువంటి భావశూన్య సద్భావ సుస్థితి, భావశూన్య సద్భావ స్థితి, భావాతీత స్థితి, ఆలోచనారహిత స్థితి, సంకల్పరహిత స్థితి. అన్ని సంకల్పాలు గుర్తించేది అహం వృత్తి అయితే, అసలు సంకల్పమే లేకుండా ఉండేటువంటిది అహం. అహంభావన జ్ఞానంతో నశించిపోద్ది. అహమో అది నశించిపోయేది కాదు, ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి, సావు పుట్టుకలు లేనటువంటి నిత్య సత్యం. ఇక అహంభావన కర్తృత్వం, భోక్తృత్వం, ప్రమాతృత్వం అనేటువంటివి ఉన్నాయి. అహంభావన అంటే మన అహంకారం కాదు, నేను నేను అనేది కాదు. దీనికి ఏమేమి ఉన్నాయి? కర్తృత్వం, భోక్తృత్వం, ప్రమాతృత్వం. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను, ఏదైనా పని చేసేటప్పుడు ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన. భోక్తృత్వం అంటే దీంట్లో వచ్చేటువంటి ఫలితం నాకు కావాలి అనేటువంటి భావన. ప్రమాతృత్వం అంటే నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి భావన. ఈ మూడు కూడా ఈ అహం వృత్తిలో ఉన్నాయి, ఈ అహంకారంలో ఉన్నాయి. మనం రోజు కూడా ఈ అహంకారంగానే ఉండి పనులు చేస్తూ ఉన్నాం. అందుకని నేను చేస్తున్నాను, నాకు దీంట్లో ఈ ప్రయోజనం కలగాలి, నేను తెలుసుకుంటున్నాను, ఈ మూడు కూడా మనకు ఉన్నాయన్నమాట. అంటే వీటిని తన మీద ఆపాదించుకుంటా ఉంది ఈ అహంకారం. అంటే వీటన్నిటిని తన మీద ఆపాదించుకుంటా ఉంది. అయితే అహానికో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ప్రమాతృత్వం లేదు. అహం ఆత్మ అనేటువంటిది కర్త కాదు, భోక్త కాదు. ఆత్మ ఏ పని చేయదు. ఆత్మ ఏమైనా పని చేస్తుందా? ఏ పని చేయదు. ఫ్యాన్ ఉందనుకోండి, అది పని చేస్తుంది. ఏం చేస్తుంది? తిరుగుతుంది, గాలిస్తుంది. కానీ లోపల కరెంటు అది తిరుగుద్దా? అది గాలిస్తుందా? ఆహా. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏమిటంటే, ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఏమైనా సరే పని చేస్తున్నాయి అంటే, ఈ పని చేయడానికి కారణం ఏమిటంటే ఆ ఆత్మ యొక్క చైతన్య శక్తి. కాబట్టి అది అలా చైతన్యం కనుక దాని శక్తిని ఉపయోగించుకొని పనిచేస్తూ ఉంటాయి. అందుకని కర్తృత్వ, భోక్తృత్వ, ప్రమాతృత్వాలు దీనికి ఉన్నాయి. కానీ అహం అనేటువంటి దానికి ఏవి కూడా లేవు. ఈ అహం అనేటువంటిది కేవలం నిర్లిప్తం, అది కేవలం నిర్లిప్తం అని మనం చెప్పుకుంటున్నాం. ఇక అహంభావన అనేటువంటిది జనన మరణ సంసార చక్రంలో మనల్ని ఇరికించేస్తుంది, దాంట్లో పడిపోతూ ఉంటాం. కానీ అహం అంటే ఆత్మ, జనన మరణాలేవి లేవు, ఆత్మకి చావు పుట్టుకలు లేవు. అది అజం, అవ్యయం, చావు లేదు, పుట్టుక లేదు, అది నిత్యం, శాశ్వతం. కాబట్టి ఈ పడిపోయేటువంటి అహానికి, అహం వృత్తికి, నిలిచేటువంటి ఎప్పుడూ శాశ్వతంగా నిలిచేటువంటి అహంకి ఉన్నటువంటి తేడాలు ఇవి. ఈ అహంనే రమణ మహర్షి తాను అని పలుకుతూ ఉంటాడు. తాను. అందుకే ఇంతకుముందు శ్లోకానికి తెలుగులో మహర్షి రాసినటువంటి ఆ ట్రాన్స్లేషన్ తెలుగులో, నేను అడగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు. తాను తాను తానుగా తోచును తాను పూర్ణంబు అంటే నేను అడిగిన చోట, నేను అనేటువంటి అహంభావన అణిగిపోయినప్పుడు నేను నేననుచు, నేను నేను అంటూ తానుగా తోచును తాను పూర్ణంబు, అది తానుగా ప్రకాశిస్తుంది అని. కాబట్టి అహంభావన అడిగిన చోట ఉండేది తాను, అంటే చిత్ స్వరూపం, సత్స్వరూపం, ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, అదే ఆత్మ. రమణ మహర్షి దగ్గరికి ఓ చిన్న బిడ్డతో సహా ఓ తల్లి అక్కడికి వచ్చింది. మహర్షికి నమస్కారం చేసింది, అక్కడ కూర్చుంది. సరే, పిల్లలక్క ఊరికిన కూర్చోరు కదా. ఆ బిడ్డ ఏం చేశాడంటే ఆ రమణ మహర్షి దగ్గరికి పోయి వాడు కూడా తాత తాత అని నమస్కారం చేస్తున్నాడు. దానికి తల్లి అంటుంది, నాన్న తప్పు, అట్లా అనకూడదు, అంటే ఆయన మహానుభావుడు, ఆయన తాత అని పిలవకూడదు అని ఈమె అంటుందట.
అప్పుడు మహర్షి అంటున్నాడు, ఎందుకు ఆ బిడ్డనట్ట నువ్వు కోప్పడుతున్నావు? ఏముంది దాంట్లో తప్పేముంది? అసలు ఆ బిడ్డ చెప్పింది ఏమిటంటే అసలు సత్యం. మీకు తెలియనటువంటి సత్యాన్ని ఆ బిడ్డ చెబుతా ఉంది. తాత అని అంటే అర్థం ఏంటంటే తాను తానే అని. అంటే అహంభావన కనుక పడిపోతే మిగిలేది తాను తానే అని. అందుకనే అది తాత, తాను తానే తాత అని అన్నాడంట. పూర్వకాలంలో బుర్రకథలు వినుంటారు. ఇప్పుడైతే బుర్రకథలు ఎక్కడ రావట్లేదు, కానీ బుర్రలేని కథలే కానీ బుర్రకథలు రావట్లేదు. కానీ పూర్వకాలంలో మాత్రం ఉన్నాయి బుర్రకథలు. దాంట్లో అసలు కథకుడు మధ్యలో నిలబెడితే రెండు పక్కల కూడా ఆ డోళ్ళు పెట్టుకొని ఇద్దరు ఉంటారు. తందానా తందానా తానే తందనానా అని వాళ్ళు ఆ పల్లవి పాడుతూ ఉంటారు అన్నమాట. అసలు ఏమిటి దాని యొక్క ఉద్దేశం అని చూస్తే అక్కడ మాటలన్నీ కలిసిపోయినాయి. తందానా తంతానే తాంతానే తానే తంతానే అది కలిసిపోయి తందానా తానే తందనానా అయితే. ఏ సత్యమైతే మోడర్న్ ఫిజిక్స్ మింగుడు పడకుండా వదిలేసిందో అదే సత్యాన్ని పురాతన కాలంలో భారతదేశపు గ్రామీణ వీధుల్లో పెద్దగా చదువుకోనటువంటి వాళ్ళు, ఏమాత్రం అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళైనటువంటి కథకులు అలా పాడుకుంటూ ఉండేవాళ్ళు. బుర్రకథకులు బుర్రకథ చెప్పేటువంటి వాళ్ళు అలా పాడుతూ ఉంటారు. అంతా నశించిపోయినటువంటి దశలో ఏముందో తెలియటం లేదు. సైన్స్ దీనికి ఎంతో బ్రహ్మాండమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉంది. అందులో మోడర్న్ ఫిజిక్స్ దీని మీద తీవ్రమైనటువంటి పరిశోధనలు చేసింది. ఈ ప్రపంచం దేని నుంచి వచ్చింది? ఈ ప్రపంచం దేని కారణంగా నిలబడి ఉన్నది? ఈ ప్రపంచం దేనిలో లయమైపోయింది? ఇదంతా తెలుసుకోలేక సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్ అని చెప్పి సైన్స్ వదిలేసింది. సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్, ఏదో ఉంది అనేసి వదిలేసింది. ఆ ఏదో ఉంది అని వదిలేసినటువంటి చోట భారతీయ వేదాంతం చెప్తున్నది. ఏం చెప్తున్నది? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వారు ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడగన్. చిన్నప్పుడు 2వ తరగతిలోనో 3వ తరగతిలోనో ఈ పద్యాలన్నీ కూడా చదువుకున్నారు. కానీ అప్పుడు మనకు అర్థం తెలియదు. ఎందుకనంటే ఇట్లనే కలిపి చదువుతాం కాబట్టి. దాని అర్థం తెలియాలి అని అంటే చదవలసిన విధంగా చదవాలి. ఏమిటది? ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వనిచే జనించు జగము, ఎవరి వల్ల ఈ జగం పుడతా ఉంది? ఎవ్వని లోపల నుండి లీనమై, ఎవరి లోపల లీనమై ఉంది జగత్తంతా కూడా. ఎవని యందు డిందు, ఎవడిలో అంతమైపోతుంది. ఎవని యందు డిందు, పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, ఆది మధ్య అంతం లేనటువంటి వాడెవడు, సర్వము తానైన వాడెవ్వడు, అన్నీ ఆయనే అయినటువంటి వాడెవడు, వానిని ఆత్మభౌని మరి చెప్పాడు. ఆయన ఎవరో ఎక్కడో ఉంటాడు అనుకుంటాం. వానిని ఆత్మభౌని ఈశ్వరునే శరణంబు వేడదన్ అంటే పరమాత్మకు నమస్కారం చేయడానికి, ఆ పరమాత్మ యొక్క వ్యవహారం మొత్తాన్ని కూడా ఆయన సృష్టి స్థితి లయకర్త అని చెప్పడానికి, ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి వాడు అని చెప్పడానికి ఇదిగో అద్భుతమైనటువంటి ఈ పద్యం పూర్వకాలం నుంచి, పూర్వకాలంలో అలా పిల్లలకి నేర్పేవాళ్ళు, ఈ కాలంలో నేర్పటం లేదు. కానీ ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందు డిందు, పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌని. ఇక్కడే ఉన్నాడు ఆయన. వానిని ఆత్మభౌని ఈశ్వరునే శరణంబు వేడు, నాలో ఉన్నటువంటి ఆ పరమాత్మనే నేను శరణు కోరుతున్నాను. సర్వము అహంవృత్తిలో లయమైపోయింది. అంటే ఇదమృత్తులన్నీ కూడా అహంవృత్తిలో లయమైపోయినాయి. ఆ అహంవృత్తి నశించిపోయినటువంటి చోట, ఇదమృత్తులన్నీ పొట్లో పెట్టుకొని అహంవృత్తి నశించిపోయినటువంటి చోట నేను నేను అంటూ స్వయంగా తాను పరిపూర్ణ సద్రూప చైతన్యం ఏదైతే ఉందో అది ప్రకాశిస్తుంది. ఇదే విషయాన్ని వీధుల్లో తిరిగేటువంటి బుర్రకథ చెప్పేటువంటి వాళ్ళు పలుకుతా ఉన్నారు.
తాను తానే. ఇది నిజంగా బుర్ర కథ కాదు. బుర్ర ఉన్నవాడే కథ, బుర్రలో ఉండాల్సినటువంటి కథ, బుర్రలోని కథ, అది బుర్ర కథ. అంతేగాని బుర్ర లేని కథ కాదు, బుర్రలో ఉండాల్సినటువంటి కథ. మనసులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంకల్ప వికల్పాలు ఆగిపోయినప్పుడు, ఎప్పుడు కూడా మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది, ఒక్క క్షణం ఊరుకోదు. అవి ఎప్పుడైతే ఆగిపోయినాయో, ఆగిపోయిన తర్వాత ఈ సంకల్ప వికల్పాలను తయారు చేసినటువంటి అహంభావన లేదా అహం వృత్తి అది కూడా నశించిపోయిన తర్వాత శరదృతువులో మేఘాలు తొలగిపోయి ఆకాశం ఎట్లా నిర్మలంగా కనిపిస్తుందో అదిగో ఆ ప్రకారంగా ఈ అహంభావన అనేటువంటి అజ్ఞాన మేఘాలు తొలగిపోయిన తర్వాత హృదయాకాశం నిర్మలంగా ఉంటుంది. మన హృదయం అనేటువంటి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఏకంగా, అద్వయంగా, అఖండంగా, కేవలంగా, సత్రూపంగా, చిత్రూపంగా, ఆనంద స్వరూపంగా సమస్తము తానే భాషిస్తూ ఉంది. అదే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మం. కాబట్టి ఈ అహంవృత్తి నశించిపోయిన తర్వాత ఏం మిగిలిందండి అంటే నేను అని అంటూ పరిపూర్ణమైనటువంటి ఆ సద్రూప చైతన్యం ఉన్నదని చెప్పారే, ఆ సద్రూప చైతన్యం అది మన స్వరూపం, అది ఆత్మస్వరూపం, అది మన స్వరూపం. అదే మిగులుతుంది. మిగలాల్సింది అదే. దానికోసమే మనం కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ ఉన్నాం, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతామో. కానీ ఎప్పుడైతే ఇది కనుక మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నామో అప్పుడే ఈ జన్మలు కాస్త అంతమైపోతుంది. కాబట్టి ఇప్పటివరకు కర్తగా, భక్తగా, ప్రమాతగా ఉన్నటువంటి అహంభావన అన్ని రకాలైనటువంటి ఇదం భావనల్ని అన్నిటినీ కూడా పోగొట్టేసి కేవలం అది కూడా నశించి అహంగా, తానుగా అలా మిగిలిపోతుంది. పల్లెటూళ్ళల్లో చెరువులో నుంచి నీళ్లు తెచ్చుకుంటారు, మంచినీళ్ళు. అక్కడ కాస్త బురద ఉంటుంది. మరి ఆ బురదతోటి నీళ్ళు తాగరు కదా, అందుకని బాగా నిర్మలం కావాలి అని అంటే ఓ చిల్ల గింజని బాగా సాది దాంట్లో వేస్తారు. వేసేస్తే ఏమవుతుందని అంటే బురదంతా కూడా అడుక్కి దిగుద్ది. మరి ఏమండి చిల్ల గింజ రసం ఉంటుంది కదండి, ఆ బురద ఎప్పుడైతే అడుక్కి దిగిందో దాంతోపాటు ఇది కూడా దిగుద్ది. అప్పుడు నిర్మలమైనటువంటి నీళ్లు పైకి తేలుతాయి, వాటిని మళ్ళీ ఇంకొక గిన్నెలో పోసుకొని తాగేస్తారు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమవుతుందనంటే ఈ అహంభావన అనేటువంటిది అన్ని భావాలని లాక్కొని తాను కూడా అంతమైపోతుంది. ఈ అహంభావన అన్ని భావాలని లాక్కొని తాను కూడా అంతమైపోతుంది. ఎక్కడ అంతమైపోతుంది? ఆత్మలో అంతమైపోతుంది. ఏం మిగులుతుంది? ఆత్మ మిగులుతుంది. ఆత్మ అంటే ఏమిటి? నేనే, అది నా స్వరూపమే, అదే మోక్ష స్వరూపం, అదే ఆనంద స్వరూపం, అదే సత్స్వరూపం, అదే చిత్ స్వరూపం. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు ఆత్మస్థితిలో కూర్చొని ఇప్పటిదాకా అహంకారంగా ఉన్నావు కదా, అహంవృత్తిలో ఉన్నావు కదా, జీవుడిగా ఉన్నావు కదా. ఇప్పుడు జీవభావం పోయింది కదా. ఈ జీవభావం ఏ ఆత్మభావంలో అంతమైపోయిందో, ఏ ఆత్మలో అంతమైపోయిందో ఆ ఆత్మగా నువ్వు ఉండి ఒక్కసారి కనుక ఇప్పుడు చూస్తే మరి ఇప్పుడు ఈ జగత్తు జీవుళ్ళు నీకు ఎట్లా కనపడతారు? ఇప్పుడు నీ దృష్టి ఎలా ఉంటుంది అంటే, అజ్ఞానంలో ఉన్నప్పుడు నీ దృష్టి ఎలా ఉంది? అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇదంతా సత్యం అనిపించింది. మరి ఇప్పుడు జ్ఞాన దృష్టితో, ఆత్మదృష్టితో నీ స్వస్వరూపంలో నువ్వు నిలబడి చూసినట్లయితే ఈ జగత్తు ఎలా కనపడుతుంది అంటే, ఎలా కనపడుతుందో ఆ సద్రూప చైతన్యంలో ఏముందో అది ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ 22వ శ్లోకంలో చెప్తున్నారు. 22వ శ్లోకాన్ని చూడండి. విగ్రహేంద్రియా ప్రాణధీతమః నాహమేక సత్ తజ్జడం హ్యసత్. విగ్రహ, ఇంద్రియ, ప్రాణ, ధీ, తమః. విగ్రహ అంటే శరీరం, ఇంద్రియ అంటే ఇంద్రియాలు, ప్రాణ అంటే ప్రాణాలు. 5 రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి ప్రాణవాయువులు. ఈ ధీ అంటే బుద్ధి.
తమహ అంటే అజ్ఞానం. ఇవన్నీ కూడా అహంన, ఇవి నేను కాదు. ఎవరంటారు నేను కాదని? మనం కాదు. ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు దీన్ని చూసినప్పుడు, ఈ దేహాన్ని చూసినప్పుడు, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ప్రాణాలు నేను కాదు, అజ్ఞానం నేను కాదు, అదిగో అతడు అనేది. ఎందుకనట? తత్ జడం, అవన్నీ కూడా జడమైనటువంటివి. హి ఎందుకంటే అసత్తు, అవన్నీ కూడా అసత్తు, నిజంగా లేనటువంటివి. కాబట్టి అహం నేను ఏక సత్, ఒకే ఒక్కటైనటువంటి సత్రూపాన్ని. ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క ఆలోచన, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అని అంటే ఇది. ఈ శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, అజ్ఞానం కానీ, ఇవన్నీ కూడా జడమైనటువంటివి. వీటికి స్వతహాగా చైతన్యం లేదు. ఎందుకని? ఎందుకంటే అవి అసత్తు గనక. కాబట్టి అవి నేను కాదు. మరి నేను ఎవరిని? నేను ఏకమైనటువంటి సద్రూప చైతన్యాన్ని, ఏకమైనటువంటి సద్రూప చిద్రూప ఆనందరూప చైతన్యాన్ని, సచ్చిదానంద స్వరూప చైతన్యాన్ని అనేటువంటి భావంలో, అనేటువంటి దృష్టిలో అదిగో అతడు ఉంటాడు. ఇంతవరకు మన యొక్క నిజస్వరూపం ఏమిటో మనం తెలుసుకోలేక, నేను ఆత్మను అనేటువంటి విషయం మనకి అనుభవం లేక, అనుభవపూర్వకంగా గ్రహించకపోవటం వల్ల అజ్ఞానంలో ఉండటం జరిగింది. ఈ అజ్ఞానంలో ఉండటం వల్ల నేనేమనుకున్నానంటే దేహమే నేను అని అనుకున్నాను. అందుకే దేహానికి కనుక జబ్బు చేస్తే నాకు జబ్బు చేసిందండి అంటాం. దేహానికి కనుక గాయం అయితే నాకు గాయం అయిందండి అంటాం. సరే, మరి ఇంద్రియాలు నేను అనుకున్నాను. ఇంద్రియాలంటే కన్ను, కంటికి కనుక చెత్వారం వచ్చింది అనుకోండి, నా కంటికి చెత్వారం వచ్చిందని, నాకు చెత్వారం వచ్చిందండి అంట. చెవి ఏదో తేడా వచ్చింది, నాకు వినపడటం లేదండి. చెవికి వినపడటం లేదనం, నాకు వినపడటం లేదండి అంటాం. అంటే ఈ ప్రకారంగా మనం ఏ ఇంద్రియాలు అయితే ఇక్కడ ఉన్నాయో ఆ ఇంద్రియాలకు వచ్చినటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నావి చేసుకుంటున్నాం. దేహానికి వచ్చినటువంటివి ఏమున్నాయో అవి నావైపోతున్నాయి. ఎందుకంటే అవే నేను, ఈ దేహమే నేను, ఈ ఇంద్రియాలే నేను అనుకుంటున్నాను కదా. అలాగే ప్రాణాలు కూడా నేనే అని భావిస్తున్నాం. అప్పుడప్పుడు నా ప్రాణం అని అంటుంటాం, కానీ నిజంగా ఏమిటంటే ఆ ప్రాణాల యొక్క వ్యవహారానికి వచ్చినప్పటికల్లా, వృత్తులకు వచ్చినప్పటికల్లా అవి కూడా నేనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ప్రాణధర్మం ఏమిటంటే ఆకలి, దప్పిక, ఇవి ప్రాణధర్మాలు. అందుకని నా ప్రాణానికి ఆకలి అవుతుందండి అని అనం, నాకు ఆకలి అవుతుందండి అని. నా ప్రాణానికి దప్పిక అవుతుందండి అనం, నాకు దప్పిక అవుతుందండి, కాస్త మంచినీళ్ళు తెచ్చేయండి అంట. కాబట్టి ప్రాణధర్మాలను కూడా నా మీద ఆరోపించుకుంటూ ఉన్నాను. అలాగే మనస్సు, బుద్ధి, ఇవి కూడా నేనే అంటున్నాం. మనసు కనుక ఏదైనా కాస్త గందరగోళంగా అశాంతి ఉందనుకోండి, నాకేమిటోనండి ఇలా అస్సలు బాగలేదు, నాకు బాగలేదు అంటున్నాను కానీ నా మనసుకి బాగలేదని అంటున్నా. సరే, బుద్ధిలో ఏదైనా మంచి తెలివితేటలతో ఏదైనా పని చేసామండి, ఇవాళ నేను ప్లాన్ వేశానండి, ఆ ప్లాన్ సక్సెస్ అయిపోయింది, బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనం కలిగింది, అది నేను కాబట్టి చేశానండి, లేకపోతే ఎవడు చేయలేడు అని అలా ఆ బుద్ధిని కూడా నేనుగా భావిస్తూ ఉంటాను. ఇక బుద్ధిలో ఒక వైద్యశాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానం ఉందనుకోండి, నేను డాక్టర్ని అంటాడు. బుద్ధి కాదు డాక్టర్, నేను డాక్టర్ని అంటాడు. లేదా చట్ట సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైనా ఉందనుకోండి, నేను లాయర్నండి అంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అజ్ఞానం, ఇవన్నీ కూడా నేను అనేటువంటి భావనలోనే ఉంటున్నాం. ఎప్పుడు? ఈ అజ్ఞానంలో ఉన్నాం. ఇలా వివిధమైనటువంటి ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఈ ఉపాధులే నేను అని భావిస్తూ ఈ ఉపాధులతో మనం మమేకమైపోయి ఈ ఉపాధుల యొక్క వృత్తుల్ని మన మీద ఆరోపించుకొని ఈ అజ్ఞానంలో మనం వ్యవహరించడం వల్ల నిజంగా నేను ఎవరిని అనేటువంటి విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. నా నిజస్వరూపం ఏమిటనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకపోతూ ఉన్నా. నా నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా అబద్ధపు స్వరూపాన్ని
నేను కొత్తగా కల్పించుకుంటా ఉన్నాను. యథార్థంగా ఆలోచిస్తే ఏమీ నేను కాదు, ఇప్పుడు చెప్పుకున్నటువంటివి ఏమి కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? ఏకమైనటువంటి సత్స్వరూపాన్ని, చిత్స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, నేను చైతన్యాన్ని. అవన్నీ అసత్తు, జడం. వీటన్నింటినీ కూడా నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకునేటువంటిది ఎప్పుడు కూడా తెలియబడే వాటికన్నా వేరుగానే ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ కుర్చీ ఉంది, నేను తెలుసుకున్నా అంటే కుర్చీ కంటే నేను వేరుగానే ఉంటా. ఇక్కడ పుస్తకం ఉంది, నేను తెలుసుకున్నా, పుస్తకం కంటే నేను వేరుగా ఉన్నా. ఈ చేతికి వాచి ఉంది, నేను తెలుసుకున్నా, కాబట్టి ఈ వాచి కన్నా నేను వేరుగా ఉన్నా. కాబట్టి నేను దేన్నైతే తెలుసుకుంటున్నానో ఆ తెలియబడేటువంటి దానికన్నా నేను వేరుగా ఉంటున్నాను అనేటువంటి విషయం మనకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, ప్రాణాలని, బుద్ధిని, వీటన్నిటినీ కూడా నేను తెలుసుకుంటున్నాను కనుక వాటన్నిటికంటే నేను వేరుగా ఉన్నాను. కానీ అజ్ఞానం చేత అవే నేనని అనుకుంటున్నాను. ఇదే మన యొక్క దుఃఖాలకి, బాధలకి, భయాలకి, అలజడులకి, ఆందోళనలకి కారణమైనటువంటి. కాబట్టి అవి నేను ఎప్పటికీ నేను కాదు. వీటన్నిటిని నేను తెలుసుకుంటున్నాను కాబట్టి ఇవి నేను కాదు. ఇవన్నీ కూడా అసత్తు, ఇవన్నీ కూడా జడం. అవి దృశ్యం. దృశ్యమైతే ఏమండి? యత్ దృశ్యం తత్ జడం, యత్ దృశ్యం తత్ నశ్యం. ఏదైతే దృశ్యమో అది జడం, ఏదైతే దృశ్యమో అది కాస్త నశించిపోయేటువంటి, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. కనుక నా చేత తెలియబడేటువంటి శరీరం కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, బుద్ధి కానీ అన్నీ కూడా జడమైనటువంటివే. మరైతే ఏమండి జడం అంటున్నారు కానీ చైతన్యవంతం కనిపిస్తున్నాయి కదా. కన్ను పనిచేస్తూ ఉందిగా, చెవి పనిచేస్తూ ఉందిగా, ముక్కు పనిచేస్తూ ఉందిగా, నాలుగు పనిచేస్తూ ఉందిగా, కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉన్నాయిగా. మరి వీటిని జడం అంటారేమండి? జడం అంటే ఏంటి? ఇదిగో ఈ బల్ల జడం, ఎవరన్నా కదిలిస్తేనే కానీ లేకపోతే కదలదు. ఆ రాళ్ళు జడం, ఆ గోడలు జడం, ఇవి జడం. నేనేంటి జడం అవుతాను? ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి కదా అని అంటాం. కానీ ఇవి నిజంగా చైతన్యం కాదు, ఇవి నిజంగా జడమే. అయితే జడమైనప్పటికి కూడా వీటిల్లో ఒక చైతన్యం ఉండి దాన్ని కదిలిస్తూ ఉంది. ఇప్పుడు లైట్ కానీ ఫ్యాన్ కానీ ఉందనుకోండి, నిజంగా అవి జడం. కానీ అందులో కరెంట్ వచ్చినప్పుడు మాత్రం అవి చైతన్యం, అది తిరుగుతూ ఉంటుంది. అదే ప్రకారంగా దీంట్లో ఈ కరెంట్ ఉన్నంతకాలం, ఆత్మ చైతన్యం అనేటువంటి కరెంట్ ఉన్నంతకాలం కూడా ఇవి చైతన్యంగా కనిపిస్తాయి. చైతన్యంగా కనిపిస్తాయే కానీ చైతన్యంగా అది జడం. ఇప్పుడు ఫ్యాన్ అయితే మనకు అర్థం అవుద్ది, ఎందుకంటే అది ఎప్పుడూ ఆగిపోయి ఉంటుంది, మనం వేసుకున్నప్పుడే తిరుగుద్ది. కానీ ఇక్కడ ఈ ఆత్మ చైతన్యం ఉండే ఎప్పుడూ లేకుండా ఉండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ చేసుకొని దీంట్లో తెచ్చుకోవట్లా. అది ఎప్పుడో మనం పుట్టక ముందు ఆ తల్లిగారు బోలో స్విచ్ చేశారు, తర్వాత ఎప్పుడో స్విచ్ ఆపుతారు. 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో అప్పుడు స్విచ్ ఆపేస్తారు. కనుక మధ్య మధ్యలో స్విచ్ ఆపుకోవటం లేదు, ఇది ఆపితే ఒకసారి ఆపేది. అందుకని ఏమవుతుందనంటే అది జడం అని తెలుసుకుంటున్నాం కానీ దీన్ని మాత్రం జడమని మనం అనుకోవట్లా. కానీ నిజంగా కనుక ఆలోచించినట్లయితే ఇది జడమైనటువంటిది. ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ అన్నీ కూడా జడమైనటువంటివి. ఎప్పుడో ఒకప్పుడు చైతన్యరహితమై జడమై మనకి తెలుస్తుంది. మరైతే ఇది చైతన్యరహితం, జడం బాగానే ఉంది. మరి నేను అన్నింటినీ తెలుసుకునేటువంటి వాడిని కనుక నేను చిద్రూప చైతన్యాన్ని. చిత్ అంటే జ్ఞానం, అంటే జ్ఞానస్వరూపుణ్ణి. నేను శాశ్వతమైనటువంటి వాడిని, ఏకమైనటువంటి వాడిని. నేను ఒక్కడనే ఉంది, నాకంటే రెండోదేమీ లేదు. ఎందుకని? సర్వత్రా నేనే ఉన్నా, అన్నీ నాలోనే ఉన్నాయి. కాబట్టి ఉన్నది నేను ఒక్కటే. కనుక సద్రూప చైతన్యాన్ని, చిద్రూప చైతన్యాన్ని, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇదంభావాలు అహంభావం మీద ఆధారపడి ఉన్నాయి. ఇదంభావాలు పైన అహంభావం మాత్రం అలాగే ఉంటుంది. ఈ అహంభావం యొక్క పుట్టిన చోటు ఎక్కడ అని కనుక మనం వెతికినట్లయితే ఆ అహంభావన పడిపోతుంది. అలా విచారణ చేస్తే అహంభావన పడిపోతుంది. అది పడిపోయినటువంటి క్షణంలో నేను అంటూ ఆ సద్రూప చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. ఈ నేనే నిజమైనటువంటి నేను, ఇదే తాను.
భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి తాను. ఈ నేను అన్నీ లయమైపోయినటువంటి గాఢ నిద్రలో లయం కాకుండా ఉంటుంది. గాఢ నిద్రలో అన్ని లయమైపోతున్నాయి. దేహం పనిచేయదు, మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, బుద్ధి పనిచేయదు, ప్రాణాలు పనిచేయవు, అసలు ఏమీ పనిచేయవు. ఏమీ పనిచేయనటువంటి గాఢ నిద్రావస్థలో ఒక్కటి పనిచేస్తూ ఉంటుంది. ఏమిటది అంటే నేను, అహం, ఆత్మ, ఆత్మ చైతన్యం. అలా ఉండటం వల్ల, అలా ఆత్మ చైతన్యం అక్కడ పనిచేయటం వల్ల గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిని, ఏమీ తెలియనటువంటి స్థితిని, కిమపి నా జానామి అనేటువంటి స్థితిని మనం మేలుకొన్న తర్వాత చెప్పగలుగుతున్నాం. నిజంగా అది కనుక లేకపోతే, ఆ ఆత్మ కనుక లేకపోతే ఇంకెవడు చెబుతాడు? కనుక అప్పుడు ఆత్మ చైతన్యం గాఢ నిద్రలో అన్నీ లయమైపోయి ఒక్క ఆత్మ చైతన్యం ఉండటం వల్ల మేలుకున్న తర్వాత ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిని, ఏమీ తెలియనటువంటి స్థితిని, హాయిగా ఉన్నటువంటి స్థితిని మనం చెప్పగలుగుతూ ఉన్నాం. గాఢ నిద్రలో అన్నీ లయమైపోయినప్పుడు, మనస్సు కూడా లయమైపోయినప్పుడు అక్కడి అనుభవాన్ని మనస్సు ఎలా చెప్పగలుగుతుంది అంటే ఆ మనస్సుకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఎవరో చెప్పాలా. అంటే అన్నీ లయమైన అక్కడి అనుభవాన్ని చూసేటువంటి సాక్షి ఒకటి ఉంది. ఆ సాక్షి ఉన్నదని మనం అంగీకరించక తప్పదు. ఆ సాక్షే నేను. అదిగో దాని కారణంగానే మనస్సు మెలకు వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని తెలియజేస్తాము. కాబట్టి నేను అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండేది. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో, అవస్థలు లేకుండా ఉన్నటువంటి అవస్థలు, అన్ని అవస్థల్లో కూడా అది మాత్రం ఖచ్చితంగా ఉండేటువంటి. అందుకని దాన్ని త్రికాల సత్యం అన్నారు. దేహ, ఇంద్రియ, ప్రాణ, మనో బుద్ధులు నేను కాదు అని చెప్పడానికి ఏమైనా రుజువులు ఉన్నాయండి మనకి? చూడండి, పరిశీలన చేయండి. రాత్రి ఈ దేహం నిద్రపోయింది. దేహం నిద్రపోయింది అని అంటే పడక మీదకి చేరింది, నిద్రపోయింది. అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కల్లో నాకు ఒక దేహం, పడక మీద ఒక దేహం ఉంది, కానీ కల్లో కూడా నాకు ఒక దేహం. ఎందుకంటే అక్కడ నేను ఉన్నాను, మళ్ళీ అక్కడ నాకు ఒక దేహం ఉంది. ఆ దేహానికి వస్త్రాలు కూడా ఉన్నాయి, నేను కట్టుకునేటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఆ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ దేహానికి ప్రాణాలు ఉన్నాయి, ఆ దేహానికి మనోబుద్ధులు ఉన్నాయి. అందుకని ఆ దేహం అంటే ఆ వ్యక్తి అని అంటే ఆ స్వప్న పురుషుడు ఇతరులతోటి మాట్లాడుతున్నాడు, ప్లాన్లు వేస్తున్నాడు, పోట్లాడుతున్నాడు, కొట్టుకుంటున్నారు, రకరకాలు చేస్తాం. భక్తి భావంతో క్షేత్రాలు తిరుగుతున్నారు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అంటే రాత్రి నిద్రపోయిన తర్వాత మన దేహం పక్క మీద అలా పడి ఉన్నప్పుడు స్వప్నంలో మాత్రం ఒక దేహం ఉంది. ఆ దేహానికి కావాల్సినటువంటి వస్త్రాలు, వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా అనేక దేహాలు ఉన్నాయి, అనేక వస్తువులు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రకృతి విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆ దేహానికి ప్రమాదం జరిగింది. ఆ దేహానికంటే మనకే రాత్రి కలలో నాకు ఓ ప్రమాదం జరిగేటప్పటికల్లా కొంత రక్తం పోయింది. రక్తం పోతే హాస్పిటల్లో చేర్చారు. ఎంతో బాధ కలిగింది. దప్పిక అవుతుంది, నాకు దప్పిక అవుతుంది, మంచినీళ్ళు ఇవ్వమని నర్సుని అడిగితే మంచినీళ్ళు ఇవ్వటల్లా. దాంతో పోట్లాట పెట్టుకున్నాం, నువ్వు ఇవ్వాల్సిందేనే. ఇలా పోట్లాడుతుంటప్పుడు మెలకు వచ్చింది. సరే పోనీ మెలకు వచ్చింది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాం, ఇప్పుడు ఇది కళ, నీ కళ, ఇప్పుడు ఈ కళ, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాం, ఆ దేహం నువ్వా? నేనేనండి అన్నావు అనుకో. మరి ఆ దేహం నువ్వైతే పడుకున్న దేహం ఎవరు అని అడుగుతా నేను. ఇప్పుడు నువ్వు ఎందుకే ఆ దేహమా పడుకున్న దేహమా? ఇదేలేండి, నేను అసలు దేహం ఇదే, అది డూప్లికేటెడ్ అని మనమే చెబుతాం. సరే ఆ దేహం నువ్వు కాదు. ఇప్పుడు ఆ గాయాలు నీయా? నావి అన్నావు అనుకో, ఏమి చూపించంటాం. కాబట్టి ఇక్కడ గాయాలేమి లేవు, ఆ దేహానికి గాయాలుంది, అందువల్ల గాయాలు కూడా నాకు కాదంటాం. హాస్పిటల్లో చేరింది నువ్వా? నేను కాదు. పోట్లాడింది నువ్వా? నేను కాదు.
కాబట్టి అన్నిటికీ కూడా నేను కాదు నేను కాదు నేను కాదని చెప్పాలి. అంటే ఏ బాధలు లేకుండా హాయిగా పక్క మీదనే ఉన్నటువంటిది నువ్వు. మరి ఆ దేహం అది ఒట్టిదే. అయితే ఇదంతా ఎప్పుడు మేలుకున్న తర్వాత. కానీ నిద్రలో మాత్రం నువ్వు అదే. అప్పుడు ఏ క్వశ్చన్ వేసినా నేనే అదే అంటాం. అలాగే ఈ అజ్ఞానావస్థలో, ఈ జాగ్రత్త అవస్థలో ఈ దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులు నేనేనని భావిస్తూ ఉన్నాం. అక్కడ ఎట్లయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్వప్నంలో ఎట్లయితే ఆ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధు నేనేనని స్వప్నంలో ఉన్నప్పుడు భావించావో అదే ప్రకారంగా జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నేనేనని ఇప్పుడు భావిస్తూ ఉన్నాం. మరైతే నువ్వు గనక ఇందులో నుంచి మేలుకుంటే ఇప్పుడు అందులో నుంచి మేలుకున్నప్పుడు అది అబద్ధం అన్నావు కదా, ఇప్పుడు ఇందులో నుంచి మేలుకుంటావు అంటే నువ్వు ఆత్మ అవుతావు. అంటే నీ అహమూర్తిని నాశనం చేసుకొని ఆత్మగా ఉన్నావు. ఇప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు నిన్ను అడుగుతున్నావు ఏమని, దేహం నువ్వా? అప్పుడు ఆత్మ ఏమని చెప్పాలి సమాధానం? ఎక్కడ నేను కాదు. ఇంద్రియాలు నువ్వా? నేను కాదు. మనస్సు నువ్వా? నేను కాదు. ప్రాణాలు నువ్వా? నేను కాదు. బుద్ధి నువ్వా? నేను కాదు. అంటే స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్న పురుషుడు సత్యం అనిపిస్తాడు, జాగ్రత్తలోకి వస్తే స్వప్న పురుషుడు అదృశ్యం. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త పురుషుడు సత్యం, కానీ జ్ఞానావస్థలోకి మేల్కొంటే ఈ జాగ్రత్త పురుషుడు అబద్ధం. అప్పుడు నువ్వెవరు? జ్ఞాన పురుషుడు అంటే ఆత్మస్వరూపాన్ని. కనుక ఇప్పుడు ఏమంటావు? ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు నువ్వేమంటావు? దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ప్రాణాలు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఆకలి దప్పికలు నాకు కాదు, సుఖ దుఃఖాలు నాకు కాదు. నేను కేవలంగా ఏకంగా ఉండే సద్రూపమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను. నేనెప్పుడు కూడా సద్రూప చిద్రూప సచ్చిదానంద రూప చైతన్యాన్ని. అజ్ఞానం చేత, ఈ అజ్ఞానం కారణంగా నీవు కానటువంటి వాటిని నీ పైన ఆరోపించుకున్నావు, ఇలా తయారయ్యావు అంతే. కాబట్టి నువ్వు వాటిని తొలగించి నీవుగా ఉండిపోవాలి. ఒక శిల్పిని పిలిచి చక్కని కృష్ణ విగ్రహాన్ని తయారు చేయవయ్యా అన్నావు. ఏమంటే మీ ఇంట్లో ఏదైనా చెక్క ఉంటే ఏమన్నా అన్నావు? ఏదో పెద్ద గంధపు చెక్క ఒకటి ఎప్పుడో మొద్దు వెనకటి ఏదో ఉంది, ఇదిగో అది ఉంది చూసుకోమన్నావు. అది తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ శిల్పి ఏం చేశాడంటే ఒక 5 రోజులు దాని మీద బాగా కష్టపడి అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ విగ్రహాన్ని చక్కగా అందంగా చెక్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ శిల్పి ఆయన చేతికి ఇచ్చాడు, ఇదిగోనయ్యా నువ్వు చెప్పినట్టుగా శ్రీకృష్ణ విగ్రహాన్ని చెక్కిస్తున్నాను అని. దేంతో చేసావయ్యా ఇదని అన్నాడు. నువ్వు అడిగావు దేంతో చేసావు అన్నావు. ఏమయ్యా దేంతో చేసేది? నీ ఇంట్లో ఉన్నటువంటి చెక్క ఒకటి ఉంది కదా, దాన్ని తీసుకెళ్తేనే దాంతోటే చేశాను. అంత వికారమైనటువంటి చెక్కలో ఇంత అందమైనటువంటి శ్రీకృష్ణ విగ్రహం ఎట్లా తయారైంది? ఆ చెక్కతో, వికారమైనటువంటి చెక్కతో ఇంత అందమైనటువంటి కృష్ణ విగ్రహం ఎట్లా తయారైంది? ఎట్లా అందాన్ని దీంట్లో నింపావయ్యా అన్నాడు. నేను అందాన్ని దాంట్లో నింపలేదయ్యా, ఆ అందం దాంట్లో ఉండనే ఉంది. ఆ అందం దాంట్లో ఉంది. నేను చేసింది ఏంటంటే అందం కాండాన్ని ఏదైతే ఉందో, వికారమైన దాన్ని ఏదైతే దాన్ని తీసేశా, ఉలి పెట్టి చక్కగా ఆ అందం కానటువంటి దాన్ని తీసేశా, అందం మిగిలింది. శ్రీకృష్ణుడు కాని భాగాన్ని తీసేశా, శ్రీకృష్ణుడు మిగిలాడు. నేను శ్రీకృష్ణుడు తయారు చేయలా, అది శ్రీకృష్ణుడిదే విగ్రహం. నీకు మొద్దులాగా కనపడింది. మొద్దులాగా ఎందుకు కనపడింది? కృష్ణుడే కాకుండా కృష్ణుడు కాని పదార్థం కూడా దాంట్లో ఉంది. నేనేం చేశానంటే కృష్ణుడు కాని పదార్థాన్ని తీసేశా, చిన్నగా ఉలిపెట్టి సుత్తి పెట్టి దాని మీద ఆ ముక్కలుగా ఆ కృష్ణుడు కాని పదార్థం తీసేశా, కృష్ణుడు మిగిలాడు అంతే అన్నాడు. అది మనం కూడా అంతే. మనం ఇప్పుడు మొద్దులాగా ఉన్నాం. ఎందుకు ఇట్లా మొద్దులాగా ఉన్నాం మనం అంటే, పరమాత్మ కాకుండా పరమాత్మ కాని పదార్థం కూడా అనాత్మతో కూడా నిండున్నాం. మనం యథార్థంగా ఎంతో గొప్పదైనటువంటి
ఎంతో అందమైనటువంటి, ఎంతో శక్తి కలిగినటువంటి ఆత్మస్వరూపం. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి మనం ఎందుకు ఇలా మొద్దుల్లాగా కనపడుతున్నామనంటే, ఆత్మ కాని పదార్థం కూడా ఇక్కడ కలిసింది. ఏమిటది? దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ ఆత్మ కాని పదార్థాలన్నీ అనాత్మ పదార్థాలు, ఈ దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధులు, అదిగో వాటిని వదిలించాలి, వాటిని తీసేయాలి. ఎట్లా తీసేయాలండి? ఇక్కడ కూడా ఉలి బాడిస పెట్టి ఏమైనా తీసేద్దామా? కాదు. ఇక్కడ ఎట్లా తీసే? వాటి యొక్క తాదాత్మ్యాన్ని వదలాలి. వాటి తాదాత్మ్యాన్ని వదిలితే వాటిని తీసేసినట్టు. వాటి తాదాత్మ్యం వదిలితే ఏం మిగులుతుందిగా? నువ్వేం మిగులుతావుగా? నేను మాత్రమే మిగులుతాను. ఈ నేను కాదు, ఆ నేను మిగులుతాను. ఏ నేను? ఆత్మనైనటువంటి నేను మిగులుతాను. కాబట్టి ఇదిగో ఇలా ఆత్మనైనటువంటి నేను మిగలాలి. అలా మిగిలితే అదే మన యొక్క యథార్థ స్వరూపం గనక మనం ఎల్లప్పుడూ కూడా నిత్యమైనటువంటి ఆనందంతో, అనంతమైనటువంటి ఆనందంతో, అఖండమైనటువంటి ఆనందంతో ఉంటాం. ఇప్పుడేమో మిశ్రమం, దుఃఖ మిశ్రితమైనటువంటి ఆనందం. ఇలాగా దుఃఖం లేకుండా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉంటాం. ఇక ఇప్పుడు దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధుల్ని నిరసించిన తర్వాత మిగిలినటువంటి సద్రూప చైతన్యం అని అనుకున్నాం కదా. మిగిలిన సద్రూప చైతన్యం ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే ఆ గంధపు చెక్కలో పనికిరాని పదార్థాలను తీసేసిన తర్వాత శ్రీకృష్ణుడు మిగిలాడో, ఇప్పుడు మనం కూడా ఈ దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధులన్నీ కూడా వీటి తాదాత్మ్యాన్ని వదిలిన తర్వాత ఏం మిగులుతాం? సద్రూప, చిద్రూప, ఆనందరూప చైతన్యంగా మనం మిగిలిపోతాం. ఆత్మస్వరూపంగా మిగిలిపోతాం. ఆనంద స్వరూపంగా మిగిలిపోతాం. మరైతే ఈ ఆనంద స్వరూపాన్ని తెలుసుకునేది ఎవరండి? ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఎవరు తెలుసుకుంటారు దీన్ని? ఏ ప్రకాశం వల్ల ఈ ఆత్మ తెలియబడుతుంది అనేటువంటి సందేహాన్ని తర్వాత శ్లోకంలో మనకి చెప్పబోతా ఉన్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్తాం.